కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది. అది పేదలు కానీ చూసుకున్నాడు కొద్దిగా కొద్దిగా దాంట్లో కొద్దిగా వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమొచ్చినాయి, ఎవరికి వచ్చింది? Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. ఇంకా చూస్తున్నాం మేము పనిచేసుకుని బతికే వాళ్ళమే. ఇంతవరకు మాకు వచ్చిన 25 సంవత్సరాలు అయింది. మాది ఏపీ ఇక్కడికి వచ్చి 26 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రేషన్ కార్డు లేదు, ఒక సొంత ఇది ఉంటాయి కదా పథకాలు, ఇంధనం ఎదుగమని పథకం అని అదని అది అప్లికేషన్ అన్ని పెట్టాము, తిరిగాము, అన్ని చేసాం. అన్ని ఒక్కడే రేషన్ కార్డు లేదు. ఈ రేషన్ కార్డు ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా అట్లేదు మాకు. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇప్పుడు ఏడన్నా మొన్న ఆల్రెడీ పెట్టాము రేషన్ కార్డు. 26 సంవత్సరాలు అయింది వచ్చి 26 సంవత్సరాలు పని చేసుకుంటే పోతా ఉన్నాం. కానీ ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉన్నాం. గుడిసెల నుంచి రేకుడు రూమ్కి వచ్చాం. ఆ కిరాయి కట్టుకుంటా ఇక్కడ ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని ఉండవడం. దానికి మళ్ళా ఆ పనికి పోదామంటే ఒక రోజు ఉంటే ఒక లేక ఆమె ఇంటికి వాళ్ళు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుంది. అది పేదలు కానీ చూసుకున్నాడు కొద్దిగా దాంట్లో కొద్దిగా వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమొచ్చినాయి, ఎవరికి వచ్చింది? అవి ఉన్న రేకులు రేముడు వేసుకుని అవి వాళ్ళు ఇల్లు బతుతా ఉంటే అవి కూడా పాలు కొట్టుకుంటా అవి చెరువులు కట్టారు, ఆగట్టారు. ఆ పెద్ద అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు వదిలేస్తున్నారు. ఈ చిన్న చిన్న వాళ్ళు లేబర్లు ఇల్లు వాళ్ళు గుడిసెలు వేసుకుని ఆ రేకులు వేసుకుంటే మొత్తం పగలు తెగుతున్నారు. రోడ్డు మీద వేస్తుంటారు. రోడ్డు వేస్తా అంతా అదే కదా మొత్తం నడుస్తుంది. అంతా 4 రోజులు మీడియాలో వచ్చింది. దానికి ఏదో కొద్దిగా మెస్పీడ్ పెట్టేసి మాట్లాడతారు, తర్వాత వదిలేస్తారు. ఏముంది మేము చేస్తున్నాం అన్నారు. ఏం చేస్తున్నారు? ఎక్కడే ఉండే అద్భుతంగా పాలిస్తున్నా ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి లెక్కుంటా అంటుండ్రు. ఇప్పుడు ఇంకా ఉంది కదా ఇంకా అయిపోయింది. సంవత్సరం 2 సంవత్సరాలు ఉండిద్ది. ఇంక మళ్ళీ ఎలక్షన్కి వస్తారు ఓట్ల కోసం. అప్పుడు తెలిసిపోయింది కదా ఎవరు నేనున్నా నా తప్పుడు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, తప్పు నాది లేకపోయినా కూడా నాది కాదు తప్పు నాది కాదు నా తప్పు కాదు నాది కాదు అంటారు. బుద్ధి నేనైనా కూడా నాదే అనుకుంటాం. ఇది నాది బాగాలేదు తిరుగుతున్నా, నాది బాగాలని చెప్పి అనుకుంటామా? రేవంత్ రెడ్డి కూడా అట్లే చెప్తున్నాడు. అంత చెప్తున్నాడు అంతే. ఇంకా అదే చెప్పేది. ఇంకేముందా? ఏం బాగుందని చెప్తా. ఎవరు తప్పు నాది ఉన్నప్పుడు నాది తప్పు ఉందని చెప్పి అంటారా? ఎవరు అన్నాడు? అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అంటాడు. బయటికి అట్లా చెప్పుకుంటున్నాను. ఆయన కూడా తెలుసా పాలన బాగాలేదని? ఆయన తెలుసు కదా ఆల్రెడీ. చూస్తున్నారు కదా, అంతా చూస్తున్నారు. మొత్తం కనబడింది కదా, మీడియా వాళ్ళు మొత్తం చూపిస్తూ ఉంటారు కదా. కాకపోతే బయటకు రాని కూడా చేస్తారు అంతే. ఏముంది? ఇంకో 10 సంవత్సరాలు ఉంటే ఇంకా 10 సంవత్సరాలు భలే ఉండేది. ఇంకా మొత్తం భలే ఉంటది. ఇంకా ప్రభుత్వం ఎట్లుండేది అంటే ఇంకా ఇప్పుడు కొద్దిగా పార్టీ గుడిసెలు రేకులు వేసుకుంటున్నారు కదా, ఆ గుడిసెలు ఉండవు. మొత్తం ప్లాట్ఫారం ఇంకా అంతా మొత్తం ప్లాట్ఫారం ఇంకా మొత్తం ప్లాట్ఫారం కొనుక్కుంటారు జనాలందరూ. ఇంకా అదే మీరు పార్టీలో ఉన్నారు, మీకేమైనా కావాలా? మీ తరఫున అంటే ఎమ్మెల్యే తరఫున ఆ తరఫున పని అవుతుంది తప్ప కింద సాహిత్య కార్యకర్తలు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఏముండదు. సామాన్యుడికి ఏముండదు. ఇంకా తిరుగుతా ఉంటాం. ఇంకా సార్ నాకు ఈ పని అవ్వలేదు సార్, నాకు ఓటు కార్డులు రాలేదు సార్, నాకు రేషన్ కార్డు రాలేదు సార్. ఇంకా తిరుగుతా ఉంటాడు. చేద్దాం చూద్దాం. ఇంకా అంతే. ఇంకేముండదు కదా. చూస్తూనే ఉండాలి. ఇంకా అది ఇప్పుడు ఏపీ ఉంది. ఏపీలో జనసేన కూటమి ఎట్టుంది? ఎక్సలెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒకసారి హైవేలు చూడండి. హైవేలు కానీ రోడ్లు మొత్తం ఎట్టుంది? రోడ్లు ఇంత గుంత లేకుండా ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు దగ్గరనే కదా ఈ రేవంత్ రెడ్డి పనిచేసి వచ్చింది. ఎందుకు ఆయన పాలిస్తలేడు అంటారు? ఇద్దరు ఇలా చేసుకుంటే ఇప్పుడు అంటున్నారు కదా ఆల్రెడీ. ముందు ఏమన్నారు ఎలక్షన్ అప్పుడు? గురు శిష్యులు అంటారు. చేస్తే ఏమంటారు? చంద్రబాబు చెప్పాడు, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దాని గురించి ఎవరి వాళ్ళే ఉండాలి. అట్లని వీళ్ళు పథకాలు వీళ్ళు చేసుకుంటున్నారు. అది